ఇప్పుడు మీరు చెప్పండి, అంటే సిద్ధం సభ కోసం కోట్లు ఖర్చు పెట్టిన వైఎస్ జగన్ ఆ తండ్రి 75వ జయంతి రోజు ఒక్క సభ కూడా పెట్టలేకపోయారే, ఇదేనా తండ్రి మీద ఉన్న ప్రేమ? అలాగే ఇడుపుల పాయికి వెళ్ళి కూడా 5 నిమిషాలు ముసలి కన్నీరు కార్చి వచ్చేసారు, అంటే ఇదా తండ్రి మీద ప్రేమ? వారసత్వానికి రెడీగా ఉంటారు, బట్ ఒరిజినల్ గా అసలు వారసుడే కాదు అని చెప్పేసి వైఎస్ షర్మిల చెప్తుంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి పార్టీ పరంగా, రెండు వ్యక్తిగతంగా. అంటే నేను దీన్ని అయితే వ్యక్తిగతంగానే చూస్తున్నా కానీ పార్టీ పరంగా చూడలేదు. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళ మధ్య కొట్లాట వాస్తవం. వాళ్ళిద్దరు మనటోడుగా కలిసి ఉన్నారు, ఏ తేడాలు వచ్చాయో తెలీదు. చెల్లి అక్కడి నుంచి తెలంగాణకు వచ్చింది. నేను తెలంగాణని విడిచి వెళ్ళను, తెలంగాణ నా సొంత గడ్డ, నా చేసుకున్నా, ఇది ఇది మెట్టినిల్లు అని చెప్పిన ఆమె సరిగ్గా ఎలక్షన్స్ ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే ఒక రాజకీయ నాయకుడు కానీ నాయకురాలు ఎవరైనా సరే కన్సిస్టెన్సీ ఉంటారు. నువ్వు అంటే మడమ తెప్పను మాట తప్పను అని చెప్పి, అంటే రాజశేఖర రెడ్డి ఏదైతే మాటలు మాట్లాడాడో దాన్ని అన్న చెల్లెలు ఇద్దరు కూడా ఆ మాటని పట్టుకుని వేళ్లాడుతున్నారు. కానీ ప్రతి సందర్భంలోనూ వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ప్రతి సందర్భంలో మీరు ఎక్కడ చూసినా వాడు ఎక్కడో ఒక స్టేజ్ డ్రాప్ అవుతుంది. ఇప్పుడు ఈమెని షర్మిలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా నమ్మాలా, రాజశేఖర రెడ్డి వారసురాలుగా నమ్మాలా, మాది వైఎస్ఆర్సీపీ తెలంగాణ యూనిట్ అధ్యక్షురాలు అంటే ఎట్లా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి, మీ పాత్ర ఏమిటి అనేది కనుక ఆమె స్పష్టత ఇవ్వగలరు. అంటే రేపు పొద్దున అన్నగారితో డిఫరెన్సెస్ సమస్య పోయాయి అనుకోండి, మళ్ళీ ఇలాగే పోరాడుతుందాం. ఇప్పుడు అన్నగారితో తేడాలు ఎందుకు వచ్చాయి? యూజువల్ గా అంటే చాలా విడికిడి ఏమిటి అంటే ఆస్తుల పంపకంలో అన్నా చెల్లెడం వచ్చే గొడవతోటి ఆమె వేరే పార్టీ పెట్టుకుని తెలంగాణకు వచ్చింది అనేది వినపడుతుంది. అది ఎంత రేపు పొద్దుట ఈ వ్యవహార సమస్య పోయింది అనుకోండి, కాంగ్రెస్ పూర్తిగా ఇవ్వగలుగుతుందా? ఒకటి. అండ్ ఆమె ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్ కి అడాప్ట్ అయిన నాయకురాలు కాదు. ఆమె తండ్రి వారసత్వంతో వచ్చిన నాయకత్వం తప్పిస్తే ఆమె కాంగ్రెస్ తో లింక్ ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళకి ఏమిటి అంటే రాష్ట్రంలో తమ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరో ఒకరు కావాలి, అది కూడా ఫెరోషియస్ గా ముందుకెళ్లే వాళ్ళు కావాలి. కనుక స్థానికంగా ఎవరు దొరక్క ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడికి బదిలీ చేసుకున్నారు. అయితే అదే సందర్భంలో అవధాని గారు ఒకటి అంటే రాజశేఖర రెడ్డి లెగసీ ఏదైతే ఉందో, రాజశేఖర రెడ్డి లెగసీ బలంగా ఇద్దరు ముందుకెళ్లేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి లెగసీని అంటే నిలబెట్టుకోలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని అసమర్థుడిగా చూపిస్తూ పూర్తి స్థాయిలో తనే ప్రత్యామ్నాయం, అంటే రాజశేఖర రెడ్డి లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి తాను మాత్రమే ప్రత్యామ్నాయం అని చెప్పడం ద్వారా, అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ తోటి, రాజశేఖర రెడ్డి లెగసీ అంతా కాంగ్రెస్ తోటే ఉంది అని చెప్పడం ద్వారా ముందుకెళ్లాలన్న ప్రయత్నం ఏదైతే ఉందో దానికి మీరు చెప్పిన అవరోధాలే. రాజశేఖర రెడ్డి లెగసీని నిలబెట్టుకోవటం అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి కనీసం ఒకసారి అధికారంలోకి వచ్చారు, ఈవిడ ఈ రకమైనటువంటి యూటర్న్లు వీటన్నిటితోటి అంటే ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కానీ భవిష్యత్తు మాత్రం రాజశేఖర రెడ్డి లెగసీకి తానే మొత్తం ఫ్లాగ్షిప్ అని ఓనర్గా ముందుకొచ్చేటటువంటి అవకాశం మరింతగా కనిపించడానికి జగన్మోహన్ రెడ్డి వీకెండ్ అవుతున్న కొద్దీ తాను బలపడాలి అనేటటువంటి వ్యూహాన్ని ఆవిడ బయట పెట్టారు మాటల్లో.